హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు అంచనా. రచయిత ఇంద్రగంటి జానకి బాలగారు. రామం ఇంట్లో అడుగు పెడుతూనే పక్కవాటాలోంచి వినిపిస్తున్న పిల్లల గోల విని అదిరిపోయాడు. వెంటనే భార్యని పిలిచి, పక్కవాటాలోకి ఎవరైనా దిగారా అన్నాడు కాస్త గొంతు తగ్గించి. ఆ వచ్చారు అంది కమల. గోలకాకేమిటి, గంపెడు పిల్లలు, జానెడు కొంప అంది. ఎంతమంది పిల్లలు? 5 మగపిల్లలు. మళ్ళీ? కమల కిసుక్కున నవ్వింది. అందుకే దేశం ఇలా ఉంది అని నిట్టూర్చి బూట్లు విప్పి లోపలికెళ్ళాడు. పక్కవాటాలోంచి కుస్తీలు, అరుపులు, మధ్యలో ఏడుపులు వినిపిస్తున్నాయి. రామం మంచి బ్యాంకు ఉద్యోగంలో ఉన్నాడు. 4,000 జీతం, 2 పిల్లలు, దర్జా అయిన అద్దిల్లు, చక్కని ఫర్నిచర్, ముచ్చటైన హాబీలు, పిల్లలకి ఖరీదైన చదువులు, భార్యకి ఫ్యాషన్ అయిన చీరలు. రామం, కమల ఆదర్శ దంపతులని చెప్పక తప్పదు. ఈ అధునాతన జీవన సరళిలో వ్యసనాలు లేకుండా సాటివారి పట్ల సానుభూతి కలిగి, పేదవాళ్ళంటే కాస్త దయ కలిగి, ఏదైనా ఉంటే లేనివారికి పెట్టే మంచి గుణం భార్యాభర్తలిద్దరికీ ఉంది. నిజానికి కమల కంటే రామానికి జాలి, దయ పాళ్ళు ఎక్కువే. అతను ఎవరిని చూసినా ముందు జాలిపడిపోయి బాధపడిపోతాడు. అందుకే పక్కింటి సోమయాజుల్ని చూసి బోలెడంత జాలిపడడం మొదలుపెట్టాడు. దానికి కారణం సోమయాజులకి గంపెడు సంతానం, చిన్న ఉద్యోగం. కమల చాలా మితభాషి. సమాన ఆర్థిక హోదా గలవారితో గాని చనువుగా మాట్లాడదు. దూరంగా, దర్పంగా ఉంటుంది. ఆమె తనని మధ్యతరగతి గృహిణిగా ఎప్పుడూ అనుకోదు. తన భర్త ఉద్యోగం దృష్ట్యా తాను హై క్లాసులో చేరినట్లు భావిస్తుంది. అందుకే మరి అట్టడుగు వాళ్ళని ఆదరించి మాట్లాడుతుంది. కానీ సోమయాజులు భార్య తాయారు లాంటి వాళ్ళంటే ఆమెకు బొత్తిగా ఆసక్తి లేదు. పిల్లలు రమ, రమేష్ ఖరీదైన కాన్వెంట్లో చదువుకుంటున్నారు. అయినా రమేష్ అరగంటలో పక్కింటి మగపిల్లలతో జతకట్టేశాడు. ఇక ఒకటే ఆటలు. సోమయాజులు దిగిన వాట చాలా చిన్నది. ఒక గది, ఒక వంటగది, కాస్త సామాను, 4 చాపలు, బియ్యాలు, పప్పులు, ఉప్పులు. రామం గుండె జాలితో కరిగి నీరైపోయింది. ధరలు ఆకాశాన్ని అంటుతున్న ఈ రోజుల్లో సోమయాజులు బండి ఎలా లాగుతున్నాడా అని వాపోయాడు. వెంటనే కమలను పిలిచి, పాపం వాళ్ళనొక కంట కనిపెట్టి చూడు అని చెప్పాడు. రామం వచ్చిన జీతం డబ్బులు దర్జాగా ఖర్చు పెట్టి ఎంతో కొంత చేతిలో పెట్టుకొని నెల అంతా జాగ్రత్తగా గడుపుతాడు. కానీ పైకి మాత్రం జమీందారు హోదా కనబరుస్తాడు. ఆ రోజు సోమయాజులు ఆఫీస్ నుంచి వస్తూ గాంధీ బొమ్మ గుడ్డ సంచిలో ఒక సేరు బఠానీలు, ఉప్పు శనగలు తీసుకొచ్చాడు. వస్తూనే రమని పిలిచి ఆ పిల్ల దోసిట్లో ఇన్ని బఠానీలు, శనగలు పోసి ప్రేమగా బొగ్గ నిమిరి ఆ తరువాతనే తన మగపిల్లలందరికీ పెడుతూ రమేష్కి కూడా పెట్టాడు. ఆ రాత్రి భోజనాల దగ్గర కమల భర్తతో అంది, పక్కింటి ఆయనకి ఆడపిల్లలంటే ఎంతో మోజట. 5 మగపిల్లలేనని ఆమె సావిత్రి గౌరీదేవి నోము నోచిందట. ఇదిగో ఇప్పుడు మళ్ళీ మన రమంటే ఎంత ఇష్టమో అంది. బాగానే ఉంది. చాలని జీతాలతో ఇంతమంది పిల్లలు, పైగా ఆడపిల్ల మోజు. సరేలే, ఆయన పిల్లలకి బఠానీ, ఉప్పు శనగలు కొనకపోతే చాక్లెట్లు, కేకులు కొనగలడా మరి అన్నాడు రామం ఫ్రిడ్జ్లో చల్లబడిన పెరుగు ఆప్యాయంగా కలుపుకుంటూ. అవును, ఆయన ప్రతిదీ తీసుకొచ్చి మన పిల్లకి పెడతాడు. వద్దంటే బాగుండదని ఊరుకుంటున్నా. తీరా మనం కొనేవి వాళ్ళ పిల్లలకి పెట్టాలంటే కుదిరే పనే కాదు అంది కమల. రామం కాసేపు ఆలోచనలో పడిపోయాడు. ఇది ఒక సమస్యగా మారే ప్రమాదం కనిపించింది. తనంతమంది పిల్లలకి ఏం కొనగలడు? తానెప్పుడూ ఖరీదైన తినుబండారాలు కొంటాడు. అలాంటివి 7 కొనాలంటే 30-40 రూపాయలు అయిపోతాయి. అయినా ఈ పేద బ్రాహ్మణుడికి ఏం బుద్ధి? తనకున్న పిల్లలు చాలన్నట్టు చుట్టుపక్కల వాళ్ళకి కూడా పంచిపెడతాడు. ఆ రోజు సోమయాజులు తానే మడికట్టుకొని వంట చేసి ఆఫీస్కి వెళ్ళాడు. రామం ఆశ్చర్యపోయి భార్యని అడిగాడు. ఆమె లేవలేకపోయిందట. చూడండి, ఆ మగాడు అందరి పిల్లలకి అన్నం వండి, కూర, పులుసు, పప్పు వండి పెట్టి వెళ్ళాడు అంది కమల మెచ్చుకోలిగా. ఏం చేస్తాడు? పేదవాడు, వెనకేం లేనివాడు, చిన్న జీతం, అంతకంటే ఏం చేస్తాడు? ఇష్టమున్నా లేకపోయినా ఆడపిల్ల కోసం ఛాన్సులు చూస్తున్న వాడికి తప్పేదేముంది అన్నాడు చులకనగా. అవును మరి, అలాంటి సందర్భం వస్తే రామం హోటల్ నుండి క్యారేజీ తెప్పిస్తాడు గాని చెయ్యి కాల్చుకోడు. రామం ఈసారి సోమయాజును చూసి మరీ బాధపడిపోయాడు.
అయితే తాయారు కట్టుకునే గుంటూరు, పేటేరు, మాధవరం జరీ చీరలు చూసి కమల ఆశ్చర్యపడకపోలేదు. పాపం కనీసం కోరుకున్న గుడ్డ ముక్కైనా లేకపోతే ఎలా అని వెంటనే సర్దుకునేది. అత్యంత రుచిగా చేసిన గుమ్మడికాయ పులుసు, మామిడికాయ పప్పు లాంటివి తాయారు అభిమానంగా అందిస్తుంటే మొహమాటంగా పుచ్చుకుంటూ, ఎందుకంటే ఇవన్నీను, అసలే మీకు ఇబ్బంది, శ్రమ అని, ధరలు మండిపోతున్నాయి, ఏమిటి ఈ చాదస్తం మరీను అని అనేది. అయితే తాయారు మాత్రం మరేం పర్వాలేదులేండి అంటూ చిరునవ్వుతో అవి ఇంట్లో పెట్టి వెళ్తూ ఉండేది. 3 నెలల గిర్రున తిరిగిపోయాయి. ఆ రోజు సాయంత్రం రామం విశ్రాంతిగా కూర్చొని కాఫీ తాగుతున్న సమయంలో సోమయాజులు నెమ్మదిగా వచ్చాడు. అతని వాలకం చూసి డబ్బేమైనా అవసరమై అప్పు కోసం వచ్చి ఉంటాడని రామం అనుకున్నాడు. అనుకోవటమే తడువుగా అతనికి సాయం చెయ్యాలని కూడా నిర్ణయించుకున్నాడు. రండి కూర్చోండి అన్నాడు రామం సాదరంగా. సోమయాజులు కుర్చీలో కూర్చుంటూ, నాకు ట్రాన్స్ఫర్ అయ్యిందండి అన్నాడు. అలాగా, ఎక్కడికి అన్నాడు రామం. అయ్యో, ఈ పేదవాడు ఏమైపోతాడో అని తల్లడిల్లిపోతూ. అతను నెమ్మదిగా నవ్వి, మా ఊరికే, నేను అక్కడి నుంచే వచ్చాను. గిట్టని వాళ్ళు చేయించిన పని. మీ ఊరు? సోమయాజులు చెప్పాడు. అక్కడ మాకు ఒక 100 ఎకరాల దాకా పొలం ఉంది. ఈ మధ్య నాగార్జున సాగర్ కుడికాల వచ్చాక 50 ఎకరాల వరకు వరి పండుతుంది. నేనేదో ఉద్యోగం చేసుకుంటున్నానని నా మీద గిట్టని వాళ్ళు బదిలీ చేయించారు. ఒక్కడిని ఎక్కడ ఉంటే అలవాటు లేదు. పిల్లల్ని చూడకుండా ఉండలేను. అందుకే ఏదో చిన్న ఇంట్లో ఈ 3 నెలలు గడిపేశాను. మా ఊరి ఎమ్మెల్యే గారితో చెప్పి మళ్ళీ మా ఊరు వేయించుకున్నాను. రామం అప్పటికే శిలాప్రతిమైపోయాడు. మీలాంటి పొరుగు దొరకటం మా అదృష్టం అని నేను మా ఆవిడ ఎప్పుడూ అనుకుంటాం అంటూ ఆగాడు. ఇంతలో ఒక కూలీ మనిషి 2 మూటలు తెచ్చి వారగా పెట్టాడు. మా చీలగట్ల మీద కంది మినుము వేశాం. ఈసారి పంట బాగా వచ్చింది, మీరు వాడుకోండి అంటూ సోమయాజులు మళ్ళీ నమస్కరించి అత్యంత వినయంగా నమ్రతగా కదిలి వెళ్ళిపోయాడు. దూరంగా రేడియోలోంచి ఏనాటిదో పాతపాట. సత్తు చిత్తుల భేదము తెలియక చిత్తును సత్తనుకున్నావు, నా ఎత్తులెరుగుకున్నావు ఓ మనసా అని లీలకంఠంలో నుంచి కంగుమని మోగుతుంది.